గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారు, ఇంకా డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన గారు వీరంతా కూడా డయాస్ మీద ఉండి రేషన్ కార్డుల పంపిణీ జరిపినారు. పంపిణీ జరిపితే సమస్య లేదు, కానీ ఆ పంపిణీ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కంటే ముందు, దానం నాగేందర్ కంటే ముందు తగుదునమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు, తర్వాత ఆ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు ఇద్దరు కూడా పచ్చి అబద్ధాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను, గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే, గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు, కలెక్టర్ గారు, నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్, ఇవాళ నేను కలెక్టర్గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన, చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగైన్స్ట్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు.